ఏయ్ నువ్వు ఇంకా క్లాస్కి ఐడి కార్డ్ ఎదురా? ఐడి కార్డ్ లేకుండా వచ్చేసావా? ఏంట్రా ఇది గడ్డం? రేపు వచ్చేటప్పుడు లేదంటే ఏం చేస్తున్నారు? గడ్డం షేవ్ చేసుకురాలేదంటే మోకాళ్ళ మీద కూర్చోబెడతాను. క్లాస్కి వెళ్ళు. నేనంటే అందరికి టెర్రర్, వీడెంత ఆఫ్టర్ ఆల్. ఏయ్ పైకి లేరా. నువ్వెప్పుడు క్లాస్కి వెళ్ళవారా? గుడ్ మార్నింగ్ సాர். గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నీ మీటింగ్ మీటింగో? నీంగలల్ల సార్ నీయా. వీడినెందుకు మీటింగ్ పిలుస్తున్నారు? ఏదైనా తప్పు చేశాడా? రాయ్ సార్ ఆరాన్ അറിയും. ആരാണ്? ചെയർമാൻ എന്റെ മരുമന. സാർ సార్ ఐఎమ్ కోచ్ ఆర్య. కోచ్ ఆర్య అంటే? కోచ్ ఆర్య. కోచ్ ఆర్య. యువర్ గుడ్ నేమ్ సార్? చెయ్యవండి సార్ ప్లీజ్. జో. బ్యూటిఫుల్ నేమ్ సార్. That is not my issue. Please sit down. മാം, So, സ്റ്റുഡൻസ് എല്ലാം ഭയങ്കര സ്ട്രെസ് ആയിട്ട് ഫീൽ ചെയ്യുന്നു. അതുകൊണ്ടാണ് ഒരുപാട് കംപ്ലൈന്റ്സ് വന്നത്. నేను చూసాను చాలా లెటర్స్ స్టాఫ్ గురించి, మేనేజ్మెంట్ రూల్స్ గురించి. పర్టిక్యులర్గా ఈ లెటర్ నన్ను టార్గెట్ చేసి రాశారు. కరెక్ట్. నేను వచ్చిన ఈ 3 months స్కూల్ లాగా ఉందని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. అండ్ దే ఆర్ ఆస్కింగ్ మీ టు లీవ్ దిస్ కాలేజ్. ఎనీవే, ఇలా ఎన్ని లెటర్స్ వచ్చినా సరే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను నా ఐడియాస్ని చేంజ్ చేసుకోను. నాకు డిసిప్లినే ముఖ్యం. సో నెక్స్ట్ మంత్ కల్చరల్ స్టార్ట్ అవబోతుంది. కల్చరల్స్ని ఎవరు లీడ్ చేయబోతున్నారని డిసైడ్ చేసి నేను ఇన్ఫార్మ్ చేస్తాను. విల్ హ్యావ్ అనదర్ మీటింగ్ ఆఫ్టర్ దాట్. అబౌట్ సెమిస్టర్స్ మీకే తెలుసు. పాస్ట్ 5 yearsగా ఆ పర్ఫార్మెన్స్ ఇస్ నాట్ అప్ టు ది మార్క్. ముఖ్యంగా మెకానికల్, ట్రిపుల్ ఇక సివిల్. రిజల్ట్స్ ఆర్ వెరీ బ్యాడ్. నన్ను కూడా తీసుకెళ్ళండి సార్. ఇంకో 2 ప్లీజ్ days సార్. డిపార్ట్మెంట్ హెడ్స్ నాకు వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి. అయ్యో. 2 days ఎక్స్క్యూజ్ మీ. మానవత్వం లేకుండా వదిలి వెళ్ళిపోతున్నాడే. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? ఈవిడ మాట్లాడేది ఏమీ also అర్థం coming కాదే. back to sports performances. అసలు ఏం కోచ్ training ఆర్య, ఇస్తున్నారు? నీకు పేరెంట్స్ వన్ను. అమ్మే, మా అమ్మ ఇప్పుడు నన్ను ఎందుకు కలవడానికి వచ్చింది? అయ్యయ్యో. Anyway, semester exams are coming. Kindly update all the students about the timetable and everything. సార్, మా పేరెంట్స్ ఎక్కడా? హే ఊరుకోవయ్యా. అమ్మయ్యా, అబద్ధం చెప్పారా? అయ్యో సార్, మీ వైఫ్ని తిడుతూ లెటర్స్ వస్తున్నాయని మీరేమీ ఫీల్ అవ్వకండి సార్. స్టూడెంట్స్ కరెక్ట్ గానే రాశారు కదా సార్. స్టూడెంట్స్ కాదు, నేనే. టార్గెట్ చేసి రాసిన లెటరు నేనే సార్. అలా చూడకండి, పోండి. లేకపోతే ఏంటి సార్, బాయ్స్ కి వేరుగా గర్ల్స్ కి వేరుగా లంచ్ టైం అంట. వచ్చే వారం నుంచి స్టాఫ్ కూడా సెపరేట్ గా లంచ్ టైం పెడుతున్నారంట సార్. మీరే చెప్పండి సార్, మగాడి పక్కన కూర్చొని తింటే ముద్దు లోపలికి ఎలా దిగుతుంది సార్? సార్, ఇంట్లో కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ వేరువేరేనా? అయ్యో, గాయపరిచాను అనుకుంటాను. నేను ఓవర్గా మాట్లాడాను అనుకుంటాను. ఎలాగో మేనేజ్ చేద్దాం. ఇటారా, మీ ముందు ఎలా కూర్చోమంటారు సార్? ఆ రోజు గడ్డం పట్టుకుని లాగావు కదా, అప్పుడు ఆలోచించాల్సింది. అయ్యో, నేనైనా పీటీ మాస్టర్ అని మీతో చెప్పాను. మీరు ఓనర్ అని ఒక్క మాట చెప్పుండొచ్చు కదా సార్. నువ్వు ఆ రోజు ఆ మెసేజ్ చూసిన తర్వాత కూడా నేనే ఓనర్ అనుకుంటున్నావా? అవును కదా, కానీ ఏది ఏమైనా మీరే కదా సార్ ఓనర్. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? సరే, మీ మేడం గురించి చెప్పు. మీరు ఏ విషయం గురించి అడుగుతున్నారో అర్థం కాలేదు సార్. హే, మీ మేడం ఎలాంటి వారు, కాలేజ్ని ఎలా రన్ చేస్తున్నారు? మేడం గురించి ఏమన్నా కుழப்பమిల్ల. మేడం మలయాళియో?
ആണ് സാറിന് മലയാളം അറിയുമോ? కొరచ അറിയും. నీకు తెలియదు ఏమీ లేదు కదా సార్. నాకు పర్సనల్ గా తెలుసు. ప్రొఫెషనల్ గా ఎలా ఉంటారని. మేడం చాలా ప్రొఫెషనల్ సార్. ఆ? వెళ్ళి మీ పని చూసుకోండి వివేక్. ఓకే సార్. ఆ, మీరు మేనేజ్మెంట్ గురించి అడుగుతున్నారా సార్? ఆ. నిజానికి ఆవిడ వచ్చిన తర్వాతే సార్ స్టూడెంట్స్, టీచర్స్ అందరూ చాలా డీసెంట్ గా నడుచుకుంటున్నారు. కాలేజ్ కూడా కరెక్ట్ టైమింగ్ కి జరుగుతోంది. అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్. ఆవిడ వచ్చిన తర్వాతే. నిజం చెప్పవా? అసలు మనిషేనా సార్ ఆవిడ? స్టాఫ్ ఎవరో స్టూడెంట్ ఎవరో కూడా తెలియట్లేదు సార్. ఆ రేంజ్ లో ఆవిడ టార్చర్ పెడుతున్నారు సార్. మీ మేడం కొంచెం పొగరెక్కువ మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు మీరు నాతో పేరెంట్స్ వచ్చారని చెప్పారు కదా సార్. నేను కూడా నాకే పేరెంట్స్ మీటింగ్ ఏమోనని భయపడిపోయాను సార్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆవిడికి ఏమంటున్నావు? హెడ్ వెయిట్ సార్. అది కాన్ఫిడెంటా? స్టాఫ్ అని కూడా చూడకుండా స్టూడెంట్స్ ముందే ఇదేంటి? నోస్ కట్ సార్. அது கொரிய தேசம் காணிச்சாலும் அதுக்குண்டு ஒரு காரணம் உண்டாகும். మగవాళ్ళు కనిపించారంటే వాళ్ళకి అస్సలు విలువ ఇవ్వట్లేదు సార్. ఇదేంటో అడిగి చూడండి. ఆనాయాലും పెన్నాయాലും ఉన్నం నొక్కిల్ల ఆరాయాലും ముఖత నొక్కి చీత పరయం. అర్థమైంది. సూపర్ సార్. కానీ దీన్ని అర్థం చేసుకున్నట్టు మీరంత ఈజీగా ఆవిడని అర్థం చేసుకోలేరు సార్. సింపుల్ అయితే పరియంగల్ వల్లి యాటిట్యూడ్ ആണ്. హే, ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? శృతి 10 ఇయర్స్ అవుతుంది. వాడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి వాడి గురించి ఏం తెలియట్లేదు. అలా కాదు, అదేంటంటే నువ్వు వెతికే అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి అయి ఉండొచ్చు, లేకపోతే వాడికైనా ఒక లైఫ్ ఉండుండొచ్చు. ఫర్ గాడ్ సేక్ జస్ట్ మూవ్ ఆన్ శృతి. ఏమా ఏంటి డాన్స్ చేస్తున్నావు? బాగా ఊడ్చమ్మా. అయ్యా తుడిస్తే చెత్తంతా పోవాలి. వస్తూనే ఉంది. అరే చెబుతుంటే ఎప్పుడు చూసినా అవన్నీ ఏదో ఒక విషయంలో ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మిమ్మల్ని ఎదిరించి తాట తీస్తారు. తను మాట్లాడదయ్యా, నోరు తెరిచి చూడండి, మాట్లాడు. ఇది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్. సరే, ఇంట్లో మీ భార్య దగ్గర మీరు బాగా తిట్టించుకుంటారా? ఆ ఫ్రస్ట్రేషన్ ని ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నారా? నిజమే నిజమే. ఒకప్పుడంతా డైలీ తిట్టేది, అరిచేది, కొట్టేది, ఊరంతా నిలబడి చూసేవాళ్ళు. అది ప్రేమతో ఆ విధంగా చేసేది. కానీ ఇప్పుడు అసలు మాట్లాడమే లేదు. చాలా ఏళ్ళయ్యింది. ఏంటి నిజంగా? అదే తిట్టే సాగుతో అయినా నాతో మాట్లాడకపోతుందా అనే డైలీ ఇలా ఏదో ఒకటి అంటూ ఉంటాను. అయినా సరే తను మాట్లాడడం లేదు. ఏమైంది? నా కొడుకు నేను చంపేశాను బాబు. డైలీ నైట్ డ్యూటీ చేసి వచ్చి పడుకుంటే పగలు నిద్ర రాదు. అందుకని 2 పెగ్గులేసేవాడిని. ఎప్పుడూ నా కొడుకుని తనే స్కూల్కి తీసుకెళ్లేది. ఆ రోజు ఎందుకో దానికి ఒంట్లో బాగోలేదు. నన్నే స్కూల్కి తీసుకెళ్ళమని చెప్పింది. నేను నా కొడుకుని తీసుకుని స్కూల్కి వెళ్లే దారిలో నేను తాగున్నాను కదా. పదిహేను రోజుల తర్వాత నేను కళ్ళు తెరిచాను. స్పాట్లో నేను కొడుకు చచ్చిపోయాడని చెప్పారు. నా కొడుకుని
నేనే చంపేశానయ్యా. ఆ తర్వాత నేను తాగడం లేదు, తను నాతో మాట్లాడడం లేదు. సర్లే, తనని పక్కనే ఉండి చూసుకోవచ్చు కదా, అప్పుడైనా నాతో మాట్లాడుతుందని. తను పనిచేసే చోట్లోనే నేను కూడా పనిలో చేరాను, కానీ తను నన్ను పట్టించుకోవడం లేదు, మాట్లాడమే లేదు. 22 ఏళ్ళు అయ్యింది. ఏడవకుండా, ఆవిడ ఖచ్చితంగా మీతో మాట్లాడతారు. ఆవిడ మీతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు చిన్నపిల్లల్లా మారిపోతారు. ఏమయ్యా సెక్యూరిటీ? ఏంటయ్యా, నేనైతే పిలిచాను, ప్రాబ్లం ఏంటి? సార్, ఆయన గేట్ దగ్గర నిల్చోవాలి. సార్ సార్ నేను వెళ్ళొస్తాను సార్. సారీ అన్నా. సార్. గేట్ దగ్గర వెళ్ళండి. ఓకే సార్. ఏంటన్నా? సార్, ఆయన గేట్ దగ్గర నిల్చోవాలి సార్. సార్, మేము మీకోసం వెతుకుతుంటే మీరు ఇక్కడ స్మోక్ చేస్తున్నారేంటి? ఏంటి సార్, కాలేజీలోనే స్మోక్ చేస్తున్నారు? టెన్షన్గా ఉందని స్మోక్ చేస్తున్నాను. టెన్షన్ గా ఉందని స్మోక్ చేస్తున్నారా? నువ్వు స్మోక్ చేయవా? నేను ఒకానొకప్పుడు ఏంటిది? చైన్ స్మోకర్ని అని చెప్తున్నాను. ఓ, మరి ఇప్పుడు టెంప్ట్ అయితే ఏం చేస్తావు? టెంప్ట్ అయితే దానికి ఒక ట్రిక్ ఉంది సార్. డీప్ బ్రీత్ తీసుకోవాలి. ఇలా చేస్తే ఆ ఆలోచన నాకు రాదు. ఎలా చేయాలి? సార్, ఏంటి సార్ మీరు ఇలా చేసేశారు? ఏంటి సార్ ఇలా చేశారు? బాగుంది సార్. ఇంకోసారి పీల్చుకో. అది చాలా కాలంగా కొట్టలేదు కదా, అందుకే గిర్రమంటోంది. రింగులు రింగులుగా కూడా వదలగలను సార్. శృతి మేడం వస్తున్నారు. ఏమంటున్నారు సార్? అయ్యయ్యో, ఏంటి బావా, అక్కతో మాట్లాడారా లేదా? మాట్లాడదామని వెళ్తేనే తిడుతోంది. ఒకటి మాత్రం నిజం, మీ అక్కకి నేను ఎందుకు నచ్చలేదో మీ అక్క తప్ప ఎవ్వరూ చెప్పలేరు. కానీ తను ఎవరినో మిస్ అవుతోంది. అందుకు అవకాశమే లేదు బావా. నాకెందుకో అలాగే అనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే మీరు ఏం చేస్తారు? ఒకవేళ తన మనసులో ఎవరైనా ఉంటే తన మనసుకు నచ్చినట్టే చేయాలి కదా. జరగబోయే కల్చరల్స్ లో అనవసరంగా ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. ఆర్య, కల్చరల్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి తిరగకూడదు. ఆర్య, మిమ్మల్ని కోచ్ ఆర్య, మ్యామ్. కల్చరల్స్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి తిరగటాన్ని నేను చూడకూడదు. ఎంత సరే ఇది. ఆవిడ మాట్లాడదని చెప్పారు కదా, నోరు మూసుకున్నాడు. కోచ్ ఆర్య, మ్యామ్, అయ్యో లేడీస్ తో మాట్లాడేసానే. జెంట్స్ సార్. సో ఐ వాస్ సేయింగ్ దట్ గర్ల్స్ బాయ్స్ ఎందుకు మాట్లాడుకోకూడదు? అనవసరమైన ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయడం కోసమే. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇక్కడ నేనే డిసైడింగ్ అథారిటీ. ఏంటి ఏంటో గొడవ? ఏంటి ఏదో పనులు చేస్తున్నావా? అరే, ఏమైందన్నా? ఇప్పుడు ఎందుకు కొట్టారు? లేడీస్ టాయిలెట్ లోకి వెళ్తే కొట్టరా మరి? మీరైతే ఏం చేస్తారు? లేడీస్ టాయిలెట్ కి వెళ్ళారా? వాట్ నాన్ సెన్స్. ఎప్పుడు చూసినా ఇలాగే చేస్తుంటాడు. గేట్ దగ్గర నుంచోమంటే కాలేజ్ లోపలికి వస్తుంటాడు. ఏంటని అడిగితే పారిపోతాడు. కొత్త కూడా ఏం చెప్పంటారు? కొట్టకండి. ఏమైంది? ఆ?
ఇన్నాళ్ళు కాలేజీలో ఇందుకే ఉన్నాడు కాబోలు ఈ రోజే సరిగ్గా దొరికాడు. తల తిరగడం వల్ల ఒక పక్కగా వెళ్ళి కూర్చున్నాను. పని చేయలేకపోతున్నా. నా పని పోతుందేమోనని నా పని కలిపి అతను చేస్తున్నాడు. ఇది చెప్తే కదా తెలుస్తుంది. మనల్ని చెప్పనివ్వట్లేదే. నచ్చలేదు అంకిల్, కేవలంగా ట్రిక్ చేస్తున్నారు. ఇంకెలా మాట్లాడతారు? నువ్వైనా కాస్త చెప్పొచ్చు కదయ్యా. ఏమైందమ్మా? నా పిల్ల నాతో మాట్లాడింది. నా పిల్ల నాతో మాట్లాడింది. నా పద్మ నాతో మాట్లాడింది. నా పద్మ నాతో మాట్లాడింది. సరే రావయ్యా. కానీ నేను కావాలని చేయలేదు తెలుసా. నేను ఎంత చెప్పినా ఎవరు నమ్మలేదు. సరేయ్యా, రావయ్యా. చాలు. పద్మ నాతో మాట్లాడింది బాబు. సరే, సరే. మనల్ని చెప్పనివ్వట్లేదే. నచ్చలేదు అంకిల్, కేవలంగా ట్రిక్ చేస్తున్నారు. ఇంకెలా మాట్లాడతారు? అమ్మా అమ్మా రండమ్మా. కూర్చోండమ్మా. పర్వాలేదమ్మా. చెప్పండమ్మా. సారీమా. మీరెందుకమ్మా సారీ చెప్తున్నారు? కూర్చోండమ్మా. పర్వాలేదు, Please పర్వాలేదమ్మా. రండి, కూర్చోండి ప్లీజ్. ఆయన ఓకేనేగా? బానే ఉన్నారమ్మా. 2 రోజుల్లో వచ్చేస్తారమ్మా. దయచేసి నన్నేమీ అడగకండి. ఒక 2 minutes ఆనుకుంటాను. ఉమ్. నేను నీకు కావాల్సిన ఒక విషయం చెప్పనా? ఆ రోజు నువ్వు ఫోన్ చేసినప్పుడు ఫోన్ అటెండ్ చేసింది బావ కాదు, బావ ఫ్రెండ్ శాంత. ఆయనతోనే నువ్వు పెళ్ళి ఆపమని చెప్పావు. ఆ రోజు నైట్ పార్టీలో మంది ఎక్కువ అయినట్టుంది. ఆ తర్వాత ఏం జరిగిందని కూడా ఆయనకు తెలీదు. ఇది నీతో చెప్పాలని ఆయన ట్రై చేస్తున్నారు, కానీ నువ్వు ఆయన్ని అవాయిడ్ చేస్తున్నావు.